హాయ్ అందరికీ. అయితే మనం చూస్తూ ఉంటాము గర్ల్ చైల్డ్ పుట్టిన వెంటనే ప్రతి తండ్రి కానీ తల్లి కానీ ఏమనుకుంటారంటే పాప చదువు కోసం కానీ పాప పెళ్ళి కోసం కానీ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం చూస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం రిస్క్ లేకుండా ఉండే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పోస్ట్ ఆఫీస్లో ఉంటుంది. సో ఆ పోస్ట్ ఆఫీస్లో ఉన్న ప్లాన్ గురించి మనకు వివరించడానికి శ్రీహరి గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి శ్రీహరి గారు. నమస్తే అండి అరవింద్ గారు. బాగున్నారండి? చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో మనం ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో చాలా స్కీమ్స్ ఉంటాయి. సో మీరు పోస్ట్ ఆఫీస్లో ఒక 10 years నుంచి వర్క్ చేస్తున్నారు. అవునండి. సో మీ ఎక్స్పీరియన్స్తోని మహిళ అంటే బేబీ గర్ల్ ఆడపిల్ల పుట్టిన వెంటనే సేవింగ్ చేసుకోవడానికి మధ్యతరగతి వ్యక్తులు చాలా చూస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఏ స్కీమ్ మీరు సజెస్ట్ చేస్తారు? ఇక చిన్న పాపలకి ఆడబిడ్డలకి వాళ్ళకి మంచి స్కీమ్ అంటే సుకన్య సమృద్ధి అకౌంట్. అంటే ఆ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏముంటుంది అంటే పాప యొక్క ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేయడం కోసం మనం ఈ స్కీమ్ని చాలా మంచి స్కీమ్, అది వీళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఏజ్లో స్టార్ట్ చేయొచ్చండి ఈ స్కీమ్? ఇది 0 to 10 years ఉన్న పాపకి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఓకే, 0 to 10 years అప్పుడే చేయొచ్చు. ఓకే, పేరెంట్ అనేది ముందుగానే భవిష్యత్తులో చాలా ఎడ్యుకేషన్కి అండ్ పెళ్లి కోసం ఖర్చులకి ముందే ప్లాన్ చేసుకొని పాప పుట్టిన తర్వాతనే ఇప్పుడు ఉన్న వాళ్ళలో 10 years లోపు ఉన్న వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి సంవత్సరం చొప్పున లేదా మంత్లీ ఎన్నిసార్లు అయినా కూడా సేవింగ్స్ అకౌంట్ ఎట్లా మనం ఆపరేట్ చేస్తున్నామో సుకన్య అకౌంట్ కూడా వాళ్ళు ఆపరేట్ చేసుకొని 15 years కాంట్రిబ్యూట్ చేసుకోగలరు. 15 years చేయాలి. సో దీని లాక్ ఇన్ పీరియడ్ అనేది 15 years మినిమం కాంట్రిబ్యూషన్ పీరియడ్ అనేది 15 years. 15 years పే చేసుకుంటూ ఉండాలి. ఎంత ఇన్వెస్ట్మెంట్ ఆ టైంలో ఎంత అవసరం అనేది ముందుగానే ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ ప్రకారంగా ఎవ్రీ ఇయర్ కాంట్రిబ్యూట్ చేసుకొని అట్లా 15 years కాంట్రిబ్యూట్ చేసుకోవాలి. మినిమం ఎంత అండి దీనికి? మినిమం డిపాజిట్ వచ్చేసి ఒక పర్ ఫైనాన్షియల్ ఇయర్ 250 rupees. ఓకే, మ్యాక్సిమం 1,50,000. ఓకే, సో మినిమంతో స్టార్ట్ చేసుకున్నా సరిపోతుంది వాళ్ళకి. కాకపోతే వాళ్ళ ఎక్స్పెన్సెస్ కోసం చూసుకుంటే ఫ్యూచర్లో ఎంత అవసరం అనేది బట్టి ఇప్పటి నుంచే మన అమౌంట్ అనేది పెట్టుకుంటూ వెళ్తే అప్పుడు మంచి అమౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే అండి, ఇది ప్రీమియం ఎలా అండి పే చేయడము? మంత్లీ వేయాలా, ఇయర్లీయా, ఎలా ఉంటుంది పేమెంట్? ఇప్పుడు దీంట్లో మంత్లీ కానీ ఎట్లా ఉండదు. ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మినిమం 250 rupees వేసుకోవాలి. ఓకే, మ్యాక్సిమం 1,50,000. మనం వేసుకున్న దాని మీద ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అయిపోయి ప్రతి సంవత్సరం కూడా ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అయి దానికి అకౌంట్లో పడుతుంది. ఓకే, సో మంత్లీ అని కాదు, ఒక మంత్లీ ఇప్పుడు 1,000 తోటి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ 1,000 వేసుకోవచ్చు. లేదా ఇక బేస్డ్ ఆన్ మన ఫాదర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ మదర్ దాన్ని బట్టి ముందుకెళ్తే అవుతుంది. ఓకే, అంటే ఈ రోజు నేను ఒక 250 డిపాజిట్ చేసి రేపు వచ్చి మళ్ళీ 250 వేసుకోవచ్చు. ఓకే, మ్యాక్సిమం లిమిట్ 150 దాటకుండా మనం చేసుకోవాలి. మ్యాక్సిమం ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో టోటల్ అమౌంట్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 1.5 దాటకుండా మనం ఎప్పుడన్నా వేసుకోవచ్చు. ఓకే, దీని ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందండి? ప్రస్తుతానికి వచ్చేసి 8.2% ఇంట్రెస్ట్. ఓకే, అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కింద ప్రతి మంత్ 1,000 వేసుకుంటూ వెళ్తే ఒక 15 yearsకి 12,000 into 15 1,80,000 జనరేట్ అవుతుంది. దాని మీద అప్రాక్సిమేట్గా ఇప్పుడు ఉన్న 8.2 ఇంట్రెస్ట్ రేట్ అయితే 5,74,000 వరకు వస్తుంది. ఓకే, అప్రాక్సిమేట్గా. సో ఇది వేరియబులా అండి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎప్పుడు ఫ్లక్చుయేట్ వేరియబుల్ అవుతుంది, ఫ్లెక్సిబుల్. అది ఎవ్రీ 3 monthsకి డిపెండ్స్ ఆన్ RBI అండ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మారుతూ ఉంటుంది. శ్రీహరి గారు, ఇప్పుడు ఇది 15 years లాక్ ఇన్ పీరియడ్ కదా, మినిమం అంటే ఇన్వెస్ట్మెంట్ 15 years చేయాలి కదా. సో ఫుల్ మెచ్యూరిటీ అమౌంట్ ఎప్పుడు తీసుకోవచ్చు అండి? అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 21 yearsకి అకౌంట్ అనేది మెచ్యూరిటీకి వస్తుంది. అప్పుడు అకౌంట్ క్లోజ్ చేసుకొని దాంట్లో ఉన్న అమౌంట్ తీసేసుకోవచ్చు. ఎవరికి ఇస్తారండి? పాపకి ఇస్తారు. అంటే తను అప్పటికి ఆటోమేటిక్గా మేజర్ అవుతుంది. 21 years అనేది ఏ ఏజ్లో స్టార్ట్ చేసినా కూడా 21 years అనేది మేజర్ అవుతుంది. సో పాపకే డైరెక్ట్గా అమౌంట్ వచ్చేస్తుంది. సో పేరెంట్స్కి ఇవ్వరు? పేరెంట్స్కి గార్డియన్ అప్పుడు సపోర్ట్ ఉండదు. డైరెక్ట్గా అకౌంట్ హోల్డర్ పాపనే అవుతుంది కాబట్టి పాపనే ఓకే, ఇది మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. సీరియస్గా ఇన్వెస్ట్ చేయొచ్చు పిల్లల కోసం. సో పిల్లల భవిష్యత్తు డిస్టర్బ్ కాకుండా ఉంటుంది దీనివల్ల. ఎస్ సార్. అండ్ ఇంకోటి అండి, ఇది ఒకవేళ లోన్ అవసరం పడితే తీసుకోవచ్చా అండి ఈ స్కీమ్ మీద?
అంటే 21 ఇయర్స్ కన్నా ముందే లోన్ ఆప్షన్ కాదు కానీ పార్షియల్ విత్డ్రావల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే. అంటే హైయర్ ఇప్పుడు స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, హైయర్ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ పర్పస్లోనే తన ఎక్స్పెన్సెస్ కోసం కవర్ చేయడం కోసమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. Okay. సో హైయర్ ఎడ్యుకేషన్ అనేది 10th క్లాస్ తర్వాత తను పాప యొక్క ప్రాపర్ డాక్యుమెంట్స్, ట్యూషన్ ఫీ రిసిప్ట్స్ కానీ అవన్నీ సబ్మిట్ చేసి ఉంటే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్న బ్యాలెన్స్లో 50% అమౌంట్ తను విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఓకే. అప్పుడు గార్డియన్ ఫాదర్ ఉంటే ఫాదర్కి ఇస్తారు, లేదా మైనర్ ఉంటే డైరెక్ట్గా ఫాదర్ అనేది సబ్మిట్ చేసుకొని తీసుకుంటాడు. ఓకే. మేజర్ అయి ఉంటే డైరెక్ట్గా అకౌంట్ హోల్డర్ పాపకే ఇచ్చారు. ఇప్పుడు మనకి డాక్యుమెంట్స్ ఏం కావాలండి ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే? పాపది బర్త్ సర్టిఫికేట్ ఒకటి, అండ్ పాపది ఆధార్ కార్డ్ ఒకటి జిరాక్సెస్, ఓకే. అండ్ మదర్ అండ్ ఫాదర్ ఎవరిదన్నా ఒకళ్ళది గార్డియన్ కింద తీసుకుంటాము. న్యాచురల్ గార్డియన్ కింద ఏదర్ మదర్ కానీ ఫాదర్ కానీ వస్తారు. Okay. వాళ్ళిద్దరు ఇట్లల్లో ఎవరిదన్నా ఒకళ్ళది ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ 2 ఫొటోస్. ఓకే అండి, అంతే. ఇంకేం డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఓకే అండి. అండ్ ఇది పేమెంట్స్ ఎట్లా ఉంటుందండి? పేమెంట్స్ ఎట్లా చేయొచ్చు? పేమెంట్స్ ఇప్పుడు అకౌంట్ ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత పేమెంట్స్ వచ్చేసి ఇండియాలో ఏ పోస్ట్ ఆఫీస్కైనా వెళ్ళి అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా? ఆల్ ఓవర్ ఇండియా. ఓకే. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టీజీఎస్ నెఫ్ట్ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు మనకి నెట్ బ్యాంకింగ్ త్రూ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇప్పుడు వేరే బ్యాంక్లో మీకు అమౌంట్ ఉన్నా కూడా దీనికి ఆర్టీజీఎస్ ఆర్ నెఫ్ట్ ద్వారా కూడా అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. ఓకే అండి. అయితే నాకు ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు 10 ఇయర్స్ పాప 10 ఇయర్స్ అప్పుడు ఈ అకౌంట్ ఓపెన్ చేసినాము. అవునండి. పాపకి 15 ఇయర్స్ లాకిన్ పీరియడ్ కాబట్టి మనకి అప్పటికే 25 ఇయర్స్ దాటుతుంది కదా. అవును. సో పాపకి 22 ఆర్ 23లో పెళ్ళి చేయాలనుకుంటే ఒకవేళ ఈ అమౌంట్ విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుందండి? తప్పకుండా. పాపకి మ్యారేజ్ పర్పస్లోనే ఈ అకౌంట్ అనేది. ఓకే. సో మ్యారేజ్ టైంకి అమౌంట్ అనేది బిఫోర్ 1 మంత్ లోపు కానీ, మ్యారేజ్ అయిపోయాక ఆఫ్టర్ 3 మంత్స్ లోపు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసేసుకొని అమౌంట్ అనేది మొత్తం కూడా క్లోజ్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? మెయిన్ మీ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా చూసేది ఏంటి, సెక్యూరిటీ. అండ్ ఇంకొకటి సెక్యూరిటీ ఎందుకు, అమౌంట్ అనేది పాపకి యూజ్ అయ్యేటట్టు చూసుకుంటారు అన్నట్టు. ఓకే. నెక్స్ట్ లాక్-ఇన్ పీరియడ్. చాలా ఎక్కువ లాక్-ఇన్ పీరియడ్ ఉంది కాబట్టి ఈ అమౌంట్ మధ్యలో ఫాదర్ కానీ ఇప్పుడు ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారు కానీ తీసుకోవడానికి ఉండదు. తీసుకొని వేరే పర్పస్లో వాడడం అనేది ఉండదు. ఓకే. సో మిస్యూజ్ కాదు. సో ఈ అమౌంట్ అంతా కూడా పాప యొక్క ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ మ్యారేజ్కి మాత్రమే వాడేటట్టు ఉంటుంది. ఓకే. బాగా డిజైన్ చేశారు దీనికి. ఇది అలా బెనిఫిట్ అవుతుంది, పాపకు బెనిఫిట్ అవుతుంది అల్టిమేట్గా. సో పాప కోసం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే దాన్ని మళ్ళీ తీసి వేరే అవసరాలకు వాడుకోకుండా చాలా బాగుందండి ఈ స్కీమ్. అవునండి. ఈ స్కీమ్ వల్ల ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? దీంట్లో మంచి బెనిఫిట్ కూడా ఉంటుంది. అయితే పేరెంట్స్ అనేది అమౌంట్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదా. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో కాంట్రిబ్యూట్ చేసిన అంత అమౌంట్ కూడా సెక్షన్ 80C కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. 1.5 lakh వరకు సెక్షన్ 80Cలో మనం ఇన్కమ్ ట్యాక్స్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకొకటి అమౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ అప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనేది TDS కట్ కాకుండా ఇంట్రెస్ట్ ఫ్రీగా మొత్తం అమౌంట్ కూడా ఫుల్ అమౌంట్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.